అమలు చేయకుండానే సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన సభకు ప్రజలను రప్పించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు నానా తంటాలు పడ్డారు. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సభకు రాకపోతే సంక్షేమ పథకాలను కట్ చేస్తామని బెదిరించారు. మద్యం ఏరులై పారింది. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై ఆంక్షలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలు ఇచ్చిన కూటమి నేతలు వాటిని అమలు చేయకుండా విజయోత్సవ సభ నిర్వహించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని ఇంద్రప్రస్థ మైదానంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో టీడీపీ కూటమి పార్టీలు ఓ సభను నిర్వహించాయి. లక్షల మందిని తరలించాలని భావించిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు సభకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. దాంతో కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. చంద్రబాబు సభకు వస్తేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, లేకపోతే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాదంటూ ఊరువాడ చాటింపు వేయించారు. బుధవారం 10 అనంతరం మీటింగ్ కలవాలా, మనకు కచ్చపల్లి 3 బస్సులు వస్తాయి. 10 దీపావళి రిలీజ్ అవుతాయంట. అవి పోయిన మాత్రం పైకి లిస్ట్ పోతున్నది. ఆడ అనంతరం మీ ఆదరా మీటింగ్ పోయిన పోకుండా లేదా, ఆడ అనంతరం మీ ఆదరా మీటింగ్ పోయిన పోకుండా లేదా, మగోళ్ళు కూడా పోవచ్చు. అధికారుల, నాయకుల ఒత్తిడి మేరకు సభకు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోతున్న దృశ్యాలు కూటమి పార్టీలకు కలవరాన్ని కలిగించాయని, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందనే విషయం ఈ సభ ద్వారా వెల్లడైందని సీనియర్లలో చర్చ నడుస్తోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3000 ఆర్టీసీ బస్సులను సభ కోసం ఉపయోగించారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాదు, బెంగళూరు జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 40 కిలోమీటర్ల ప్రయాణానికి 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని ప్రజలు వాపోయారు. చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కో మహిళకు నెల 1500 ఇస్తామన్నారు. ఆ పథకం అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని అమలు చేయలేదని వామపక్షాలకు చెందిన నేతలు ధ్వజమెత్తారు. ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులందరూ కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. వేలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో కూటమి ప్రభుత్వం వస్తే మా అందరికి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగ భృతి వస్తుందని ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వం మీద ఓట్లేసి గెలిపించి గద్దెనెక్కిచ్చారు. గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం 15 నెలలు గడిచినా ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడడం లేదు, ఉద్యోగాల గురించి మాట్లాడడం లేదు, నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడడం లేదు. మరో ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటర్మీడియట్ పూర్తయి 4-5 నెలలు గడుస్తున్నట్టు కూడా నేటికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం బాధాకరం. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా మరి తీసివేసి ప్రైవేట్ విద్యాసంస్థలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైనది కాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన కోసం 6000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులన్నీ టీడీపీ కూటమి జన సమీకరణ కోసమే ఉపయోగించడం వల్ల వివిధ జిల్లాలలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.